లోపలే ఉన్నాడు కదా, ఆ విజువల్ ఎందుకు బయట రాలేదనేది ఒక పెద్ద మిస్టరీ. సో దాని తర్వాత అతను ఫోటో తీసింది క్లియర్గా లేదు. ఇవన్నీ ఏంటంటే అదొక్కటే మనకి ఇతని ఎవరో ఫాలో అవుతున్నారని చెప్పడానికి అదొక ప్రత్యక్షంగా అంటే సీసీటీవీలో ఉన్నది అదొకటే, అది కూడా క్లారిటీ లేదు. మిగతా అంతా కూడా సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ అంటాం. అంటే ఇతను ఇలా పడతాడా, ఇన్నిసార్లు పడతాడా, కెమెరాల దగ్గరే పడతాడా, టోల్ గేట్లు ముందే పడతాడా, ఇవన్నీ ఒకటైతే అతను ఎందుకు ఇన్ని గంటలు దాదాపు 11 బయలుదేరి 11:40 అంటే దాదాపు 12 గంటల పైన మాస్కే ఇప్పలేదా ఇప్పుడు? అతను తాగడం తప్ప ఇంకెక్కడ భోంచేయలేదా, టిఫిన్ చేయలేదా, టీ తాగలేదా, దానికి ఆగలేదా అక్కడ ఫుటేజీలు లేవా? ఇవన్నీ రకరకాలుగా ప్రశ్నలు వస్తున్నాయి. సో ఇప్పుడు ఏంటంటే ఈ అతని మీద హత్య ఆత్మహత్య అనే చర్చ పక్కకి వెళ్ళిపోయి అతను ఎలాంటి వాడు, అతను ఎంత దుర్మార్గుడు, హిందూ మతాన్ని ఎలా తిట్టాడు, ఈ విషయాలు ఎక్కువ వచ్చేస్తున్నాయి. అంటే అతన్ని బ్యాడ్గా పోర్ట్రే చేయడానికి, అతను హిందూ మత ద్వేషిగా పోర్ట్రే చేయడానికి చాలా ఛానల్స్ కావచ్చు, చాలామంది వ్యక్తులు కావచ్చు సీరియస్గా ట్రై చేస్తున్నారు. దీన్ని ఆమె ఆపమని చెప్పింది. ఇది హర్ట్ అయింది ఆమె. ఎందుకంటే ఆమె దృష్టిలో తన భర్త మత సామరస్యానికి పాటుపడ్డాడు. నిజానికి మతం అనే కాన్సెప్ట్కే అతను వ్యతిరేకం. సో మతం వల్ల జరిగే నష్టాల గురించి చెప్పాడు. అట్లాగే అతను ఎప్పుడు కూడా ఏ మతాన్ని గురించి, హిందూ మతాన్ని గురించి ఇంకొకటి నీచంగా మాట్లాడలేదు. డిబేట్సే నిర్వహించాడు. హిందూ మతం వాళ్ళతోనే డైరెక్ట్గా డిబేట్స్ తను ఫాలో అయ్యాడు. వాళ్ళు తనతో మంచి సంబంధాలు ఉన్నారు. చాలామంది ఈ హిందూ మత ప్రచారకులు కూడా ఇతనితో మంచి వ్యక్తిగతంగా ఫ్రెండ్షిప్ చేశారు. ఓన్లీ అభిప్రాయాల పరంగా వ్యతిరేకత డిఫరెన్స్ తప్ప వ్యక్తిగతంగా అతను ఎవరిని కూడా ఏమి అన్న వ్యక్తి కాదు. ఇప్పుడేమో అతన్ని ఇలాగా చేస్తున్నారు. ఇది చాలాసార్లు జరిగేదే. చనిపోయింది, అది పాత సామెత ఉంది మనకు, కుక్కను చంపేసి పిచ్చుకొక్క అని చెప్పాలని. అలాగా చాలాసార్లు ఇది జరుగుతుంది. దీన్ని ఆపడం అంటే ఆమె బాధను అర్థం చేసుకోవచ్చు. కానీ ఒక పబ్లిక్ పర్సనాలిటీ వచ్చినాక ఇవాళ ఉన్న పొలిటికల్ కాంటెక్స్లో ఒక వ్యక్తిని గురించి దారుణంగా ప్రచారం చేయడం అనేది పెద్ద విషయం కాదు. ఏం ఆధారాలు లేకపోయినా క్రియేట్ చేసేయచ్చు, ఏదో ఒకటి చెప్పేయచ్చు, మనకు కావాల్సిన విధంగా కట్ చేసేసేయచ్చు. మనం ఆ వ్యక్తిని ఎలా ప్రొజెక్ట్ చేయాలనుకుంటే అలా ప్రొజెక్ట్ చేయొచ్చు. నీ చేతిలో మీడియా ఉంటే, మీడియా మీద నీకు కంట్రోల్ ఉంటే ఏ వ్యక్తినైనా విలన్ని చేసేయచ్చు, ఏ వ్యక్తినైనా హీరోని చేసేయచ్చు. ఇవాళ పబ్లిక్ పర్సెప్షన్లో చేసేయచ్చు. దాన్ని అడ్డుకోవడం అంటే మనకు కూడా అంత మీడియా ఉండాలి. సో ఆమె ఆవేదన అర్థం చేసుకోవచ్చు. కానీ ఇవాళ ఉన్న కాంటెక్స్ట్లో పబ్లిక్ ఫిగర్ అనే వాళ్ళకి, ఎవరికైనా పబ్లిక్ పర్సనాలిటీకి ఇవి తప్పవు. ఎవరినైనా వాళ్ళు మన ప్రత్యర్థులు అనుకునే వాళ్ళు, వాళ్ళకి నచ్చకపోతే మనం చేసేది మన మీద విష ప్రచారం మొదలుపెట్టచ్చు. తప్పులు, ఇతను చాలా దుర్మార్గుడనో, తాగుబోతని, అమ్మాయిల పిచ్చుందని రకరకాలుగా చేయొచ్చు. సో ఇవాళ సమాజంలో ఇతని మీద ఇప్పుడు అతను ఎక్కడా కూడా హిందూ మతాన్ని తిడుతునో లేకపోతే ఇంకోటి చేసింది ఏం కనిపించలేదు. రెండోది, హిందూ మతాన్ని తిట్టేది ఇతనేమో ఒకవేళ తిట్టుంటే కూడా ఇతను మొదటివాడు కాదు, చివరివాడు కాదు. రెండు, మతాన్ని తిట్టకూడదు అనేది ఏముంది? తిట్టడం అంటే విమర్శించకూడదు అనేది ఏముంది? వ్యక్తుల్ని భక్తుల్ని గాయపరచడం కరెక్ట్ కాదు. భక్తుల్ని ఎడ్యుకేట్ చేసే విధంగా మాట్లాడచ్చు. ప్రతి మతంలో కూడా మతం అంటేనే అందులో అనేక నిర్హేతుకమైన, హేతు విరుద్ధమైన విశ్వాసానికి సంబంధించి, ఫెయిత్కి సంబంధించిన అనేక అంశాలు ఉంటాయి. ఆ ఫెయిత్లో సైంటిఫిక్గా అన్నీ ఉండవు. సైంటిఫిక్ ఎస్టాబ్లిష్ మనం ఎక్స్పెక్ట్ చేయడమే రాంగ్. మతం అంటేనే సైన్స్కి ఆపోజిట్గా ఉంటుంది. సో సైన్స్ అంటే లాజిక్, రీజను ఇవన్నీ చూసి ఒక ప్రూఫ్, ఎవిడెన్స్ బేస్డ్ అంటారు. ఎవిడెన్స్ బేస్డ్ ట్రూత్ని ఎస్టాబ్లిష్ చేసే సైన్స్. మతం అనేది ఫెయిత్ని ఎస్టాబ్లిష్ చేస్తుంది. దానికి ఎవిడెన్స్లు అవసరం లేదు. నేను నమ్ముతాను అంతే, దేవుడు ఉన్నాడని నేను నమ్ముతాను. దాన్ని నువ్వు ఎలా కాదంటావు అనేది అక్కడ వస్తుంది. ఫెయిత్, అది విశ్వాసం. సో ఈ విశ్వాసాన్ని మనం ఎగతాళి చేయడం వల్ల వాళ్ళు హర్ట్ అవుతారు. విశ్వాసులు అనేవాళ్ళు ఎవరైనా హర్ట్ అవుతారు. సో ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఏమైందంటే, సోషల్ మీడియా, ముఖ్యంగా యూట్యూబ్ ఛానల్స్ వచ్చినాక వివాదాలు కావాలి, లేని వివాదాలు కూడా క్రియేట్ చేయడం అనేది ఛానల్స్కి అవసరం.
అందుకని ఎవరు ఏ వివాదం, కుల వివాదమో మత వివాదమో వాళ్ళని పిలిచి మనం వాళ్ళని రెచ్చగొడితే వాళ్ళు ఏదో మాట్లాడతారు, వీడు ఇలాగ అన్నాడని మళ్ళీ ఆపోజిట్ వాడిని అడగడం, ఇది ఉంది. జనాలకు కూడా ఏది వివాదం అయితే అవే చూడాలనిపిస్తుంది, మంచిగా చెప్పినవి ఏవి చూడరు జనం. నేను చాలాసార్లు నా దీంట్లోనే చూస్తుంటా. మనం చాలా ప్రిపేర్ అయ్యి ఒక మంచి విషయాన్ని చాలా బాగా చెప్తే అవి పెద్దగా వ్యూస్ పోవు. ఏదో వివాదమైన అంశాన్ని మాట్లాడితే అవి వేలు వేలు లక్షలు పోతుంటాయి. కాబట్టి ఇప్పుడున్న మోడల్లో పబ్లిక్ ఫిగర్గా ఉండడం అనేది ఈ రిస్కులన్నీ ఉంటాయని సిద్ధమయ్యే పబ్లిక్ స్పీర్లో ఉండాలి, లేకపోతే ఉండకూడదు. కాబట్టి ఇప్పుడు ఆమె తన భర్తని కోల్పోయింది, కోల్పోవడమే కాకుండా భర్త గురించి ఇంత ఘోరంగా వస్తున్నప్పుడు తప్పదు అది. అందుకని నేను చాలామందికి ఏం సలహాలు ఇస్తాను, మీరు చూడకండి అసలు. మీరు ఎంత అప్పీల్ చేసినా ఎవరు ఇచ్చేయరు. మీరు మీ భర్తకి ఆమెనే కాదు ఎవరైనా ఇప్పుడు మనకి నెగిటివ్గా పెట్టే కామెంట్లు మనం చూసే కొద్దీ మనం అనవసరంగా ఎఫెక్ట్ అవుతుంటాం. పెట్టుకుంటూ వదిలేయాలి. సో ఎందుకంటే ఇవాళ అత్యంత ఈజీ పని కామెంట్లు పెట్టడం, నెగిటివ్గా చెప్పడమే. వాళ్ళు మనమేం పాజిటివ్గా చేస్తున్నాం జీవితంలో అని ఎవడు ఇవాళ మాట్లాడు. ఎవరితోనో వ్యక్తులను కలిసినా కూడా ఎలాగైపోయిందంటే నెగిటివిటీ విపరీతంగా ఉంది. గంటలు